హాయ్ అండి, అందరికీ నమస్కారం. శుక్రవారం తదియ, దీనికే ఉండ్రాళ్ళ తదియ అనే పేరు. చాలా మంచి రోజు. ఈ ఒక్కటి వేసి దీపం పెడితే చాలు లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈరోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శుక్రవారం రోజు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి శుక్రవారం రోజు ఉదయం 10 గంటలలోపు ఇంట్లో ఇదొక్కటి వేసి దీపం పెట్టండి. ఇలా పెట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. జాతక దోషాల వలన ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా జాతకంలో సమస్యలు ఉన్నవారు ఈ ఒక్క దీపం పెడితే చాలు మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. జాతక దోషాలు పూర్తిగా పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ తదియ రోజున ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గుణాలు పొందడానికి ఉండ్రాళ్ళ తద్దే ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మకు మోదుక తృతీయ అని కూడా పేరు. ఉండ్రాళ్ళ తద్దే కలిగిన నోము కావటంతో ఉండ్రాళ్ళు తద్దెగా పిలువబడుతుంది. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పార్వతీదేవికి పరమశివుడు సాక్షాత్కరించాడు. ఉండ్రాళ్ళ తద్దే రోజు ఈ నోము చేసుకుంటారు. అసలు ఈ నోము ఎలా చేయాలి? ముందు రోజు 5 ముత్తైదులకు గోరింటాకు ముద్ద, పసుపు, కుంకుమలు, కుంకుడుకాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువలు నోము ఆచరించేవారు గోరుంటాకు పెట్టుకోవలెను. తరువాత రోజు అనగా భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యము. పెరుగన్నము చలువ చేసే పదార్థం. తలంటు స్నానం అనేది తలను శుభ్రం చేసి గోంగూర పెరుగన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది. పూర్వం రోజులలో పొలాలకు వెళ్తే రైతులంతా పెరుగన్నము లేదా గోంగూర ఆవకాయ నంజుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఆకలితో నకనకలాడుతూ వస్తూ ఉండేవారు. ఆ తీరు చురుకుదనాన్ని పుట్టిస్తుంది. ఈ భోజన మిశ్రమం కూడా ఈ మిశ్రమంలో నువ్వుల పొడిని కూడా చేరుస్తారు. ఈ విధంగా బహుళ భాద్రపద మాసంలో వర్షాల కారణంగా వచ్చే జలుబు, రొంప, ముక్కు, కళ్ళమంటలు రానేరావు. అందుకే భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయవలెను. తెల్లవారినాక అభ్యంగన స్నానం ఆచరించి 3 ఇళ్లలో ఉయ్యాల ఊగవలెను. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి వాటిని గౌరీదేవికి, మరో 5 ఉండ్రాళ్లను 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. పెళ్లి కాని కన్యలు ఇలా 5 సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు. సాయంత్రం సమస్త శుభాలు చేకూరాలని కోరుతూ గౌరీ పూజను చేయాలి. 5 దారపు పోగులు పోసి 3 ముడులు వేసి 7 తోరణాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి. 1 తోరణం అమ్మవారికి, 1 నోము నోచుకునే వారికి, మిగతా 5 ముత్తైదువులకు కట్టాలి. పూజ తర్వాత చేతిలో అక్షింతలు ఉంచుకొని కథ చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటి అంటే, పూర్వం రాజు 7 భార్యలు కలిగి ఉన్నాడు. వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ కూడా ఉండ్రాళ్ళ తద్దే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగికి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్దే నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యన
మీ మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తద్దె నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడుగుతుంది. రాజు అలాగే అని సరుకులను పంపిస్తాడు. తరువాత ఆ చిత్రాంగికి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలుకొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు భోజనాన్ని భుజించక ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్ళని చేసి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాళ్లను ఒక పుణ్య స్త్రీకి వాయినం ఇచ్చి నోము ఆచరించింది. ఉద్యాపన చేసిన ఫలితంగా ఆ పవిత్రమైన ఆమె ఫలంగా సద్గతిని పొందింది. పూర్వం ఒక వేశ్య సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ల తద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా కూడా దోచుకువెళ్లారు. దాంతో ఆమె మహావ్యాధి బారిన పడింది. తర్వాత రాజపురోహితుడు సలహాతో ఉండ్రాళ్ల తద్దె నోమును నోచుకుని తన సంపదను తిరిగి పొంది ఆరోగ్యవంతురాలు అయి శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణం అనంతరం గౌరీలోకానికి వెళ్ళింది. ఇక గరిష్ఠుడికి ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. మంచి ప్రవర్తనతో ఉండి శుచిగా ఉన్నవారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అని ఇది ఈ కథలోని నీతి. పూజ అయిన తర్వాత గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేట్లోని తోరం చేతికి కట్టుకుని 5గురికి భోజనం వడ్డించినాక ఒకరికి ఒక వాయినం ఇవ్వవలెను. వాయినం ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయినము పుచ్చుకుంటినమ్మ వాయినము, ఇస్తినమ్మ వాయినము పుచ్చుకుంటినమ్మ వాయినము, ముమ్మాటికి ఇస్తే వాయినము, మాటికి పుచ్చుకుంటే వాయినము, తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని అని ఇలా అనుకుంటూ 5గురికి వాయినం ఇవ్వవలెను. అందరికీ తోరణంలు చేతికి కట్టవలెను. ముడి వేయకూడదు. ఆ తర్వాత బియ్యం పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవు నెయ్యితో తడిపిన కుంభవత్తి పెట్టి 5గురికి ఇస్తారాకుల ముందు వెలిగించవలెను. అవి ఆరినాక జ్యోతితో సహా చల్లిమిడిని తినవలెను. నోము నోచుకునేవారు ముత్తైదువు నెయ్యి వేసినాక భోజనం చేయవలెను. పుట్టింట్లో కానీ అత్తారింట్లో కానీ ఎక్కడైనా సరే నోమును నోచుకోవచ్చును. ఇక వీడియోలోకి వస్తే ఈ ఉండ్రాళ్ల తద్దె రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. మీరు నోములు ఏమీ చేయకపోయినా పార్వతి పరమేశ్వరులను కానీ లక్ష్మీదేవిని కానీ పూజించే దీపారాధన చేసుకోండి. ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మానవ జీవితంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి ఈ దీపం బాగా ఉపయోగపడుతుంది. జాతక దోషాల నుండి బయటపడతారు. ఏమీ లేదు, ఈరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని ఉదయం 10 గంటలలోపు దేవుడి గదిలో దీపం పెట్టండి. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి దీపం పెట్టాలి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెను ఉంటే నువ్వుల నూనెతో దేనితో అయినా సరే ఈ దీపం వెలిగించవచ్చు. ఇలా దీపం వెలిగించిన తర్వాత దానిలో ఒక యాలక్కాయను, ఒక లవంగాన్ని, చిటికెడంతా పంచదారని కూడా వేయండి. యాలుకను వేయటం వలన ధన సమస్యలు పోతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనానికి ధనం వస్తుంది. దానితో పాటు అదృష్టం కూడా మిమ్మల్ని వరిస్తుంది. ఇక పంచదారను వేయటం వలన మీ జీవితం మధురంగా మారుతుంది. భగవంతుడి ఆశీస్సులు మీ మీద పడతాయి. పంచదార తీపి పదార్థం కనుక మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే లవంగం వేయటం వలన జాతక సమస్యలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. రేపు శుక్రవారం తదియ రోజున ఇలా ఒక్క యాలక్కాయ, ఒక లవంగం, పంచదారను వేసి దీపం పెట్టడం వలన ఎంత చండాలమైన జాతకమైనా సరే అద్భుతంగా మారిపోతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. కేవలం ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం తదియ రోజు ఉదయం 10 గంటలలోపు ఈ వస్తువులను వేసి దీపం పెట్టండి. అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు ఉండ్రాళ్ళ తద్దే ఎంత పవిత్రమైన రోజు, పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు ఈ ఒక్కటి తింటే చాలు సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఉండ్రాళ్ళ తదియ రోజు తినవలసిన ఆ పదార్థం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు నోము చేయలేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేసిన పెళ్ళైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. పెళ్లి కాని కన్యలకు త్వరలోనే పెళ్లి అయిపోతుంది. ఈరోజు స్త్రీలందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పెరుగన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తినాలి. ఈరోజు నువ్వుల పొడిని ఆహారంలో స్వీకరించాలి. అలాగే ఉండ్రాళ్ళ తద్దె రోజు ఆడవారు ఉయ్యాల ఊగితే గౌరీదేవి అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు నోము చేయలేకపోయినా పూజ గదిలో శివ పార్వతుల ఫోటోను ఏర్పాటు చేసుకుని పసుపు చామంతి పూలతో పూజ చేయండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. తరువాత 5 ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఇంకొక 5 ఉండ్రాళ్లను ఎవరైనా సరే ముత్తైదువులకు తాంబూలంతో ఇవ్వండి. ఆ తరువాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టిన ఉండ్రాళ్లను తినండి. పెళ్ళైన వారు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఉండ్రాళ్ళ తద్దె రోజు మీరు నోచుకోకపోయినా, నోమును నోచకపోయినా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.